ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అవినీతి అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుకుంటూ చివరికి ఆయన ఆవేదన, ఆక్రందన, ఆగ్రహం ఇవన్నీ కనుక దాటుకొని ఇంత దారుణంగా అక్రమాలు చేస్తారా అని చెప్పి చివరికి పంచులు వేసుకుని పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఏం అసలు ఆయన చెబుతున్న వివరాలు పక్కన దుర్గయ్య అనే ఒక నేషనల్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించడాన్ని పక్కన పెట్టుకుని ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా ఇంటర్ కాలేజీ పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు ఉద్యోగాలు ఇచ్చారా సామి అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. ఇంటర్ కాలేజీ పార్టిసిపేట్ చేస్తే, ఇంటర్ కాలేజీ పోటీలను పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చారట. ఏమనంటే గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదు, సిల్వర్ మెడల్ చేసినారంటే యాదో మెడల్ చేసినారు కదా స్వామి. నువ్వు ఇంటర్ స్టేట్లో ఇంటర్ కాలేజీలో పార్టిసిపేట్ చేస్తే నువ్వు ఉద్యోగం ఇచ్చావు, ఇక్కడ యాదో మెడలే సాధించారు కదా నేషనల్ లెవెల్, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? మరి వెరిఫికేషన్ కన్నా టైం ఇవ్వాలి కదా స్వామి. నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగం ఇచ్చేసి 5 ఏళ్ళ తర్వాత నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకో అని చెప్పినావు. అట్లా 5 ఏళ్ళు టైం ఇచ్చిన వాళ్ళకి ఈయనకు 5 గంటలు టైం ఇచ్చాలి కదా. ఆడ సర్టిఫికేట్ చూపెడతాడు కదా గోల్డ్ మెడల్ వచ్చినట్లు. ఏంది స్వామి ఇన్ని అక్రమాలు? ఏం స్వామి ఎక్కడైనా కనుక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అయినా పరీక్ష రాస్తారు కదా, వీళ్ళేంది స్వామి పరీక్ష రాయకుండా కనుక ఉద్యోగాలు ఇచ్చేసారంట స్పోర్ట్స్ కోటా కింద. అసలు హైలైట్ జగన్ చదువుతూ ఉన్నాడు. బాల్ బ్యాడ్మింటన్లో 48 మందికి ఉద్యోగాలు ఇచ్చారట, ఖోఖోలో 49 మందికి అట, జూడోలో 39 మందికి అట, సాఫ్ట్ బాల్లో 38 గంట, 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి అట, అందులో 13 మందికి అట ఫెన్సింగ్లో. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చని చెప్పి పగలబడి నవ్వుతూ ఉన్నారు. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకే. అని ఇంకొక గమ్మత్ ఏం తెలుసా సమయాన్ని ఆయన మళ్ళీ పగలబడి నవ్వుతూ ఉన్నారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అట, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోలడు భరత్ అట, సర్టిఫికేట్లు ఇచ్చింది వీళ్ళేనట, పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చింది వీళ్ళేనట, డిగ్రీ సర్టిఫికేట్ రాకపోయినా కూడా 5 ఏళ్ళకైనా సర్టిఫికేట్లు సంపాదించుకోండి అని చెప్పి అవకాశం ఇచ్చిండేది వీళ్ళేనట. ఒరేని పాసుగుల గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఇంటర్ కాలేజీ అంటే తెలుసు కదా, ఈ కాలేజీ ఇంకో కాలేజీకి వెళ్ళి పోటీ పెట్టుకుంటే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారట. ఇవన్నీ చెబుతే ఆయన పగలబడి నవ్వుతున్నారు. మరి ఏం చేస్తారు? నవ్వి ఇంత దారుణంగా ఉంటుందా ఉద్యోగాలు ఇవ్వడం? ఇంత దారుణంగా ఉంటుందా పరీక్షలు నిర్వహించడము? ఏం చెప్తాము? ఏమన్నా అంటే వచ్చి తిడతారు, వచ్చి ఎకిలిన వాళ్ళు అవుతారు, వచ్చి ఎకిలిగా తిడతారు, వచ్చి ఎకిలి మాటలు మాట్లాడతారు. ఏంది ఇదంతా?